మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మైపల్లి అటవీ ప్రాంతంలో పుర్రె కలకలం రేపింది. గుర్తు తెలియని మహిళ మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన జరిగి 2-3 నెలలు అయి ఉండొచ్చని నిర్ధారించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇటీవల ఎక్కడైనా మహిళా మిస్సింగ్ కేసులు నమోదైతే కీసర పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మైపల్లి అటవీ ప్రాంతంలో పుర్రె కలకలం రేపింది. గుర్తు తెలియని మహిళ మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన జరిగి 2-3 నెలలు అయి ఉండవచ్చని నిర్ధారించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇటీవల ఎక్కడైనా మహిళా మిస్సింగ్ కేసులు నమోదైతే కీసర పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు తెలిపారు. రైట్, ఇదే ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కీసర పోలీస్ స్టేషన్ లోని ఒక తిమ్మైపల్లి వద్ద ఒక మహిళా మృతదేహం సంబంధించిన యొక్క పుర్రె బయటపడింది. అయితే ప్రజెంట్ యొక్క పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని కూడా చేరుకొని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి ఒక మహిళ 2-3 నెలలు అయి చనిపోయి ఉండవచ్చు అని చెప్పి కూడా ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఎక్కడైనా మహిళా మిస్సింగ్ ఉంటే మాత్రం ప్రధానంగా తమకు సమాచారం అందించాలని చెప్పి స్థానికులకు కూడా పోలీసులు కోరుతున్నారు. అయితే ఈ యొక్క మహిళ ఎవరై అనేది తెలిస్తే మాత్రం కేసు సంబంధించి దర్యాప్తు చాలా వేగవంతం చేయొచ్చు అని చెప్పి మరోవైపు పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి అనుమానం సంబంధించిన నేపథ్యంలో ఎవరో ఇక్కడ పడేసి ఉంటారనే దానిపైన హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తున్నారు. మహిళ సంబంధించిన యొక్క పుర్రెకి సంబంధించి కావచ్చు, కొన్ని బొక్కలకు సంబంధించి వాటిని మాత్రం స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోస్ట్ మార్టం నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపిస్తారు. దాని తర్వాత కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి దాని తర్వాత పూర్తి వివరాలు చెప్తామని చెప్పి అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.